హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పచ్చెనగపప్పు మునక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఒక కప్పు పచ్చెనగపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో నానబెట్టుకున్నాను. మునక్కాయలు ఇలా కట్ చేసుకున్నాను. కొబ్బరి, అలాగే తెల్లగడ్డపాయలు, అల్లము, కొత్తిమీర, 2 టమోటాలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొత్తిమీర, అల్లము, తెల్లగడ్డపాయలు యాడ్ చేసి, ఇక్కడ కొబ్బరి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత తీసుకున్నాను. ఈ కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే ఇందులోకి ధనియా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం తీసుకున్న 2 టమోటాల్లో ఒక టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసి, కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీకి పట్టేసుకొని ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి మునక్కాయలు కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే టమోటా ముక్కలు కొద్దిగా యాడ్ చేసుకున్నాను. అదే మనం ఒక టమోటా తీసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసేసాను. అలాగే మనం నానబెట్టుకున్న ఈ పచ్చెనగపప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇలా చేసుకొని ఇందాక మిక్సీకి పట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. అలాగే ఈ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ రానిచ్చుకుందాము. ఇప్పుడు ఒక 4 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక 4 విజిల్స్ తర్వాత చూద్దాము. ఇక్కడ చూసారా, 4 విజిల్స్ తర్వాత మనకి పప్పు, మునక్కాయలు అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పచ్చెనగపప్పు, మునక్కాయ అంతా కూడా కర్రీ, ఇది అంతటిని ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఈ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడి వేడి రాగి సంగటి లేదా రైస్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.